సో ఎవరైతే జాబ్ చేస్తున్న వాళ్ళు అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు ఆర్ ఎనీ ఇండస్ట్రీ కావచ్చు, ఇప్పుడు నేను చెప్పే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మీకు తెలిసిన సబ్జెక్ట్లో ఎంత ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, ఎంత స్ట్రాంగ్ స్కిల్స్ అయినా అయి ఉండొచ్చు, కానీ మీరు మార్కెట్కి తగ్గట్టు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు కానీ మీరు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే, అప్డేట్ చేసుకోకపోతే మీ లైఫ్లో కెరీర్ గ్రోత్ అనేది అంతటితో స్టాప్ అయిపోతుంది. నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది నోకియా మొబైల్ బ్రాండ్ అని. నోకియా మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అసలు మొబైల్స్ ఫస్ట్ యూజ్ చేయడంలో ఎక్కువగా నోకియా మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. యాక్చువల్గా ఆ నోకియా మొబైల్స్ ఎంతో స్టాండర్డ్ క్వాలిటీ ఉండేవి, ప్లస్ బ్యాటరీ లైఫ్ టైం కూడా ఒక్కసారి రీఛార్జ్ చేస్తే లాంగ్ డేస్, అవర్స్ కాదు ఎన్నో డేస్ వచ్చేవి. అంత మంచి క్వాలిటీ ప్రోడక్టు అండ్ బ్యాటరీ లైఫ్ ఉన్న నోకియా ప్రొడక్ట్స్ ఇప్పుడైతే లేవు. యాక్చువల్గా నోకియా కంపెనీ చేసిన మిస్టేక్ అక్కడ ఏం లేదు. యాక్చువల్గా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసింది, మంచి బ్రాండెడ్ మెయింటైన్ చేసింది అండ్ మంచి బ్యాటరీ లైఫ్ని కూడా మెయింటైన్ చేసాయి. బట్ నోకియా బ్రాండ్ అనేది ప్రజెంట్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ చేంజ్ అవుతుందో దానికి తగ్గట్టు ఫీచర్స్ని అప్డేట్ చేయకపోవడమే. ఏవైతే అదర్ మొబైల్స్ బ్రాండ్స్ ఉన్నాయో లైక్ శాంసంగ్ కావచ్చు, రెడ్మీ కావచ్చు, రియల్మీ, ఇవి ఏవైతే మనకి ప్రజెంట్ ఉన్న మార్కెట్కి అవసరమో, ఫీచర్స్ ఎలాంటి అవసరమో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ స్లోగా వచ్చేసారు. బట్ నోకియా అప్డేట్ అవడంలో చాలా లేట్ చేసింది. వాస్తవానికి నోకియా బ్రాండ్ అనేది ఎంతో క్వాలిటీ ప్రొవైడ్ చేసింది అండ్ లాంగ్ అవర్స్ బ్యాటరీ లైఫ్ ప్రొవైడ్ చేసింది, అంతా ఓకే. బట్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేయడంలో, న్యూ ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో లేట్ చేసింది, అప్డేట్ చేయలేదు. అక్కడే దాని పతనానికి కారణమైంది. అలాగే మన పర్సనల్స్ లైఫ్లో కూడా మన జాబ్స్లో ఒక టైంలో అప్పుడున్న స్కిల్స్కి, అప్పుడున్న మార్కెట్కి తగ్గట్టు మనకు స్కిల్స్ ఉండొచ్చు, స్ట్రాంగ్గా ఉండొచ్చు, ఎంత తోపైన ఉండొచ్చు. బట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్కి తగ్గట్టు ఏవైతే ఎక్కువ రిక్వైర్మెంట్స్కి ఆర్గనైజేషన్స్కి అవసరమో ఆ స్కిల్స్ లేకపోతే మనల్ని ఎవరు తీసుకోరు, మనకి ఎవరు జాబ్ ఆపర్చునిటీ ఇవ్వరు. పాయింట్స్ గుర్తుపెట్టుకొని ప్రజెంట్ ఉన్న మార్కెట్ తగ్గట్టు మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి.